ఒక తోటలోకి వెళ్తాం మనం. అక్కడ జామ చెట్టు కనిపిస్తుంది. ఆ జామ చెట్టు నిండా పండ్లుంటాయి. అప్పుడు ఆ పండు మనం ఏదో ఒక పండు తెంపుకోవాలని జామ చెట్టు వైపుకు చూస్తాము. చూస్తే మరకలేని తెల్లటి నిగనిగలాడే జామ పండును చూసి మంచిగా మన కళ్ళకు అందంగా కనబడే పండును చూసి ఎలా తెంపుకుంటారో గట్లనే శివుడు నీ కొడుకును తీసుకుపోయిండమ్మా. నీ కొడుకు పుణ్యాత్ముడు, నీ కొడుకు మంచోడైపట్టుకనే ఆ శివుడు సన్నిధికి చేరాడు. నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడకు. నువ్వు ఆ శివుడి ధ్యానం మళ్ళీ చెయ్యి, చేస్తే ఆయన సన్నిధిలో నీ కొడుకు బాగా ఉంటాడు అని నాకు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడిప్పుడు అది నిజమే కావచ్చు అని నమ్ముతున్నాను. నా శివుడికి దూరమయ్యాను, ఆ శివ పూజకు దూరమయ్యాను. అతి త్వరలో నేను శివ పూజకు దగ్గర కావాలని నా మనసు కోరుకుంటుంది. అట్లనే నా కొడుకు బర్త్డే నేను ఎలా చేయాలి అని అనుకుంటున్నాను కదా. నా కొడుకు చనిపోయిండని నేను అనుకోవట్లేదు. నా కొడుకు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అన్న భ్రమలో ఉన్నాను. ప్రతి మూమెంట్లో నా కొడుకు ఉన్నాడు. నా కనుచూపు మేరలో కనిపిస్తుండు నా కొడుకు అన్న భ్రమలో నేనున్నాను. అట్లనే నా కొడుకు పుట్టినరోజు కూడా అలాగే నేను చేసుకుంటా. నా కొడుకు ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అన్న భ్రమలోనే నేను బ్రతుకుతున్నా.